కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ఒక మాట చెప్పారు. 7 మండలాలను ఏపీకి అప్పగించడం విభజన చట్టంలోనే ఉందట. ఇది పచ్చి అబద్ధం కాదా? 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఆర్డినెన్స్ ద్వారా విభజన చట్టాన్ని సవరించి తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి మీ ప్రభుత్వం కాదా? ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చి మిమ్మల్ని ఎండగట్టిన విషయం మర్చిపోయారా? తెలంగాణ భూభాగం పరాయి రాష్ట్రం పాలైతే అది మీ పాపమే అని కేసీఆర్ ఆనాడే మిమ్మల్ని హెచ్చరించిన మాట మీకు గుర్తులేదా అని తెలంగాణ ప్రజలు కిషన్ రెడ్డిని నేడు ప్రశ్నిస్తున్నారు. 7 మండలాలను ఏపీకి అప్పనంగా అప్పగిస్తుంటే అడిగేవారు, అడ్డుకునేవారు లేరు. ఎందుకంటే కేసీఆర్ అధికారంలో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా 7 మండలాల ప్రజలు వాపోతున్నారు. ఢిల్లీ పెద్దలతో ఆ 7 మండలాలు కూడా తెలంగాణ భూభాగంలోనివే అని కేసీఆర్ కొట్లాడిన రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా లేకపోవడంతో వారికి అవకాశం దొరికింది. ఇక్కడ అడ్డుకోవడానికి, అడ్డుపడటానికి ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది స్వయాన చంద్రబాబు శిష్యుడే కదా అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. వడ్డించేవాడు మనవాడైతే బంతి చివర్లో కూర్చున్నా కంచంలో అన్నీ వచ్చి చేరతాయనే సామెత అన్నట్టుగానే ఉంది. రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం చంద్రబాబు చల్లగానే ఉంటారని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక కాళేశ్వరం గురించి కిషన్ రెడ్డి మాట్లాడటం చూస్తుంటే ఉల్టా చోర్ కోత్వాల్ కోడా అంటే అన్నట్టుంది. కేసీఆర్ తన జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టారా అని అడుగుతున్నారు. కిషన్ రెడ్డి, మరి మీ బీజేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు మీ సొంత పైసలు ఇస్తున్నారా? ఆ డబ్బులేమైనా దుబాయ్లో ముద్రిస్తున్నారా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీల తీరు మరీ దారుణం. తెలంగాణకు రావాల్సిన విభజన నిధుల గురించి నోరు మెదపరు కానీ ఆంధ్ర రాజధాని గురించి తెగ సంబరపడిపోతున్నారు. రేణుకా చౌదరి అయితే ఏకంగా కమ్మరావతి అంటూ తన కుల ప్రీతిని చాటుకున్నారు. మీరు గెలిచింది తెలంగాణ నుంచి, మీ కోట్లేసింది తెలంగాణ ప్రజలు. కానీ మీరు ఊడిగం చేస్తుంది మాత్రం ఆంధ్ర పాలకులకా? తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పార్లమెంట్లో గడం విప్పే ధైర్యం మీకు లేదా? ఇవాళ కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాలు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ అస్తిత్వాన్ని, అభివృద్ధిని దెబ్బతీయాలని చూస్తున్నట్టు స్పష్టమవుతోంది.